మీకు ఇది అవగాహన కల్పిస్తున్నారంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్తూ సేఫ్టీగా వెళ్తూ ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఏంటి ఈనాటి బాలలో వెతికి పౌరులు కాబట్టి మీరే ఫ్యూచర్ లో బళ్ళు బైక్లు జాగ్రత్తగా ఉంటారని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? ఇది స్టేట్ లోనే మనకి గొప్పగా ఏర్పాటు చేసినటువంటి ఈ వయసులో ఎవరికి ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ అవసరం ఉండదు, అవునా కదా? కానీ ఇప్పుడు ఎందుకు గమ్యస్థానం ఉంది, అప్పుడు ఏం చేయాలి? యూజ్ ఫుట్పాత్లు వాడాలి, అవునా? ఫుట్పాత్ల మీద మనం నడుచుకెళ్ళాలి. ఒకవేళ ఫుట్పాత్లు లేకపోతే మనకి ఇలా మీరు నుంచి దగ్గర లైన్ చూసారు, వైట్ లైన్, వైట్ లైన్ లోపల మాత్రమే నడవాలి. అర్థమవుతుందా? ఫుట్పాత్లు లేకపోతే వైట్ లైన్ ఉంటుంది, వైట్ లైన్ లో నడవాలి. వాహనాలు తోలే వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ లైన్ లోపల తోలుతారు. అర్థమవుతుందా? అలాగా మనం సైకిల్ వేసుకునేటప్పుడు ఇప్పుడు స్కూల్కి వెళ్తాము, స్కూల్ రోడ్డు మీద దిగుతాము, రోడ్డు క్రాస్ చేయాలి, అవునా? రోడ్డు ఎలా పడితే అడ్డదిడ్డంగా క్రాస్ చేస్తామా? చేయకూడదు. ఆ రోడ్డు క్రాసింగ్ అనేది ఎక్కడ చేయాలి, ఒకవేళ ఎలా చేయాలి అనేది కూడా దీని ద్వారా కొంచెం అవగాహన వస్తుంది, ఎక్కడ ఏముంది అనేది వస్తుంది. ముఖ్యంగా మనకి ఈ యొక్క సైన్ బోర్డ్స్ 3 రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాల సైన్ బోర్డ్స్. అర్థమవుతుందా? మన ఇండియా మొత్తానికి ఇక్కడ ఏ సిగ్నల్ ఉందో అదే సైన్ బోర్డు అన్ని ఇండియాలో ఉంటాయి. ఆ ప్లేస్ లోకి వెళ్ళి మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఓకేనా? అవి 3 రకాల సైన్ బోర్డ్స్ మనకి ఎక్కువగా చూస్తాం. 3 రకాలు ఏంటి అంటే, ఒకటి మ్యాండేటరీ సైన్ బోర్డు, అంటే ఒక బోర్డు కనబడిందంటే అది కంపల్సరీగా అది పాటించాల్సిందే. అదేవిధంగా ఒక సైన్ బోర్డు ఇలా బోర్డు చూపిస్తే ఆ బోర్డులో ఏముందో అది కంపల్సరీగా పాటించాల్సిందే. పాటించకపోతే ఏమవుతుంది? ఫైన్ కన్నా ముందు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం జరుగుతుంది, అవునా? ప్రమాదం జరగకుండా నివారిస్తారు. ఇంకా ఆడు వైలేషన్ చేసి వచ్చాడనుకో ఆటోమేటిక్ గా ఫైన్ వేస్తాం, ఇంపోజ్ చేస్తాం. ఆ యొక్క గ్రావిటీని బట్టి జైలు శిక్ష కూడా వేస్తాం. అర్థమైందా? అది మ్యాండేటరీ, తప్పనిసరిగా పాటించవలసింది. 2 కాషనరీ సైన్ బోర్డు. కాషనరీ సైన్ బోర్డు మీద హెచ్చరిస్తుంది, ముందు పలానాది ఉంది, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అంటే మనం వెళ్ళే రోడ్డు యొక్క ముందు అడ్వాన్స్ స్టేజ్ ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆ సైన్ బోర్డ్స్ ద్వారా మనకి తెలియజేస్తుంది. అది కాషనరీ సైన్ బోర్డు అంటే హెచ్చరించేటువంటి సైన్ బోర్డ్స్. అర్థమవుతుందా? లాస్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేటరీ సైన్ బోర్డ్స్. ఇన్ఫర్మేటరీ సైన్ బోర్డ్స్ అంటే సమాచారం ఇస్తుంది. మన ముందు మనం రెస్ట్ తీసుకుంటే ఏరియా ఉంది, హాస్పిటల్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, మనం రెస్ట్ తీసుకుంటే రెస్ట్ హౌస్ ఉంది, ఇవన్నీ తెలియజేసేది ఏమంటారు? ఇన్ఫర్మేటరీ. ఎన్ని రకాల సైన్ బోర్డ్స్ ఉంటాయి? ఏమేంటి చెప్పండి? ఫస్ట్ వన్ ఏంటిది? ఫస్ట్ వన్ అంటే మీరు వినట్లేదు అయితే, ఫస్ట్ వన్ గట్టి చెప్పాలి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఇన్ఫర్మేటరీ. ఈ సైన్ బోర్డ్స్ లోపల ఉంటాయి, మీకు బొమ్మల రూపంలో ఉంటాయి. ప్రతి బోర్డు దగ్గర మా ఏఎస్ఐ గారు మీకు తెలియజేస్తారు, తెలుసుకోండి. తర్వాత పార్క్ ఉంది, ఒక పావుగంట ఎంజాయ్ చేయండి. ముందు టెస్ట్ ఉంటుంది, టెస్ట్ పాస్ అవ్వాలి. అక్కడ మొత్తం అయిన తర్వాత అక్కడ తీసుకొచ్చి మీకు చూపించినవన్నీ అక్కడ కింద ఫ్లోర్ మీద వేసి ఉంటుంది, మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకేనా? ఓకే. ఎండగానే నీరసంగానే ఎవరికైనా ఉందా? నీరసంగానే ఎండగానే ఉంటే పక్కకు వచ్చి నీళ్ళలో కూర్చోండి ముందే, ఏమ్మా? ఓకేనా? బ్లాక్ టార్ రోడ్ ఏమంటారు? బ్లాక్ టార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, 2 రోడ్లు మెయిన్ గా వేస్తారు. మట్టి రోడ్డు తెలుసు కదా మీకు, గ్రావెల్ రోడ్డు ఉంటుంది. ఓకే, మనకు మెయిన్ హైవేల మీద కానీ స్టేట్ హైవేల మీద కానీ లోకల్ కానీ బ్లాక్ టార్ రోడ్డు, సిమెంట్ రోడ్లు వేస్తారు. ఓకేనా? ఓకే. లెఫ్ట్ సైడ్ చూడండి, ఎవరతను ఏం చూపిస్తున్నాడు? వెల్కమ్.
అది ఏం చూపిస్తున్నాడు? సిగ్నల్ చూపిస్తున్నాడు. అవునా? సైన్ చూపిస్తాడు. మీరు వెళ్ళండి. ఓకే, మీరు నుంచున్న రోడ్డు చూడండి, కింద చూడండి ఏముంది, మీ ముందు ఏముంది? యారో ఏం చూపిస్తుంది? ముందుకెళ్ళేది. దీంట్లో వెళ్ళొచ్చా మనం? వెళ్ళకూడదు. లెఫ్ట్ సైడ్ మన రోడ్డు, ఎప్పుడు రోడ్డు మన ఇండియన్ డ్రైవర్స్ అండ్ రైడర్స్ లెఫ్ట్ సైడ్ రోడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ వాడాలి మనం. అందువల్ల అటు కాబట్టి మనం స్ట్రైట్ గా వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఇటు రావాలి. ఆల్వేస్ ఆన్ లెఫ్ట్. ఓకే, నెక్స్ట్ ఆ పైన బోర్డు ఉంది, చదవండి. అది 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 కాదు, అది అది తీసుకోలే. బట్ నాట్ కమ్ ఆపోజిట్. బట్ నాట్ కమ్ ఆపోజిట్. దట్ మీన్స్ రెగ్యులర్ యూసేజ్ ఇస్ వన్ వే. తప్పనిసరిగా పాటించాలి. మ్యాండేటరీ. పెడస్ట్రియన్స్ మన రైడర్స్ అంటారు. కార్లు, జీబులు, ఆటోలు తోలే వాళ్ళందరినేమో డ్రైవర్స్ అంటారు. ఓకేనా? 3 డిఫరెన్స్ తెలిసిందా? సార్ ఏం చేస్తాడు? పెడస్ట్రియన్ వాట్ డూయింగ్? పెడస్ట్రియన్ వాకింగ్ ఆన్ ద రోడ్స్. రైడర్స్ అంటే ఎవరు? మోటార్ సైకిల్ తోలే వాళ్ళని రైడర్స్ అంటారు. అది కార్. అక్కడ పార్కింగ్ ఇంటి కొట్టేస్తే బోర్డులో ఉంది ఫుడ్ 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 హోటల్ మీరు రోడ్. ఆ బోర్డు ఏంటిది? బోర్డు బోర్డు. దాని సైన్ బోర్డు ఏమంటే ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డు. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏ ఇన్ఫర్మేషన్? ముందు హోటల్, ఫుడ్ కోర్ట్ ఉందని తెలియజేస్తుంది. ఓకేనా? అదే వెళ్ళాలి. కార్లు ఏమి చూపించకపోతే అన్ని వెహికల్స్ వెళ్ళచ్చు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ దీంట్లో కొన్ని టౌన్స్ అయితే ఏం చేస్తారంటే బస్సు రూట్ నెంబర్లు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పెడతారు. ఓకేనా? హియర్ టెలిఫోన్ ఈజ్ అవైలబుల్. మీ ఫోన్ పని చేయకపోయినా, మీరు ఏదైనా రిస్క్ లో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా సరే అది ఉంటుంది. ఇప్పుడు మనకి హైవేస్ మీద దీన్ని SOS ఈ సింబల్ వేసి కింద SOS అని పెడతారు. అవునా? SOS అంటే తెలుసా మీకు? వాట్? SOS మీన్స్ సేవ్ అవర్ సాయిల్. నిన్ను నువ్వు రక్షించుకో. సేవ్ అవర్ అంటే మనం ఎమర్జెన్సీలో ఉన్నాం, హైవే మీద వెళ్తున్నాం, నైట్ మిడ్ నైట్ అయిపోయింది, మనకి ఏం కనిపించట్లేదు, మనకి ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు, మన బండి ఏమో బ్రేక్ డౌన్ అయిపోయింది, మన అమ్మా నాన్న మన ఫ్యామిలీ ఉన్నారు, ఎవరు లేరు, హైవే మిడ్ నైట్ భయం వేస్తుంది. అలాంటి టైంలో ఈ SOS బోర్డు ఎక్కడ ఉందో చూసి అక్కడికి వెళ్ళి ఫోన్ మొబైల్ చేస్తే within 10 minutes or 15 minutes నియర్ బై డిస్టెన్స్ బట్టి ఎవరొకరు మీకు హెల్ప్ చేస్తాకి వస్తారు. అర్థమవుతుందా? యూస్ ఫర్ SOS అంటే ఏంటి? స్కూల్ ఉంది, స్కూల్ ఉంటే ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే పిల్లలు స్కూల్ వదిలిన తర్వాత స్పీడ్ గా రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి స్కూల్ జోన్ ఉంది, మీరు స్లోగా వెళ్ళండి అని చెప్పి ఇండికేషన్. ఓకే, సైన్ బోర్డ్ కట్టించేసారు. చెప్పండి. డే లైన్ మీన్స్ మన హైవే మీద వెళ్తున్నాం, మనకు నిద్ర వస్తుంది, లేదు వాష్రూమ్కి వెళ్ళాలి, లేదు పడ్డప్పుడు ఏం చేయాలి? ఎల్లో పడ్డప్పుడు, గ్రీన్ పడ్డప్పుడు రెస్ట్ ఏరియా. రెస్ట్ ఏరియా అంటారు దాన్ని. అంటే మనం జర్నీ ఏంటిది రెస్ట్ ఏరియా, అది చూపిస్తే ఇక్కడ రెస్ట్ ఏరియా ఉంటుందని చెప్పి మనం సేఫ్ గా ఆపుకొని చేసుకోవచ్చు. ఒకసారి ఇలా అట్టారు, ముందు సర్కిల్ ఉందని చెప్పి ఇండికేషన్ వస్తుంది. ఓకే రా.
మెల్లగా స్లోగా వెళ్ళాలి. రోడ్డు బాగు చేస్తున్నారు కాబట్టి కంప్లీట్ గా డెడ్ స్లో వెళ్ళాలని దాని అర్థం. దాని మీనింగ్ మెన్ నెట్ వర్క్ అంటారు. ఓకే, వర్క్ చేసి కనబడుతుందా? కాబట్టి కంపల్సరీ హార్న్ కొట్టుకుంటే అవతల కూడా తెలుస్తుంది. మనకి ఇండికేషన్ వస్తుంది. ఓకే, సైడ్ రోడ్ చిన్నదే. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది? అలా అది మెయిన్ రోడ్ అయితే అది ఒక గల్లీ రోడ్ అవుతుంది. ఓకేనా? ఈ జంక్షన్ వై జంక్షన్ రెండు జంక్షన్ ఉంటాయి. స్కూల్ దగ్గర ఉంది కదా, స్కూల్ మెయిన్ రోడ్ నుంచి దిగుతారు. అదే జంక్షన్ అది ఇలా చూపిస్తుంది. ఇది టీ జంక్షన్ ఇలా చూపిస్తుంది. పై ఇలా అంటే ఒక రోడ్డు 2 రోడ్స్ డివైడ్ అయితే వై జంక్షన్, ఇలా డివైడ్ అయితే ఇంకా 4 రోడ్ జంక్షన్ ఉంటుంది. ఐడియా ఉంది కదా? క్రాస్ రోడ్స్ 4 రోడ్లు మెయిన్ రోడ్ కలిసి 4 రోడ్ జంక్షన్. రైల్వే ట్రాక్ ఉంది, దాని రైల్వే గేట్ ఉందని చెప్పి ఇండికేషన్. ఓకే, ఏంటిది ఇది? రైల్వే గేట్. ఆ రైల్వే గేట్ దగ్గరలోనే ఏముంది? వెళ్ళకూడదని ఇక్కడ కాపర్ బోర్డు కడుతుందంటే ఆ రోడ్ డెడ్ ఉన్నా మనం వాడుకోవాలి. ఓకేనా? ముందు చూసి చెప్పండి. హెల్మెట్ కార్లో వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి కదా. ఎందుకు తగ్గించాలి? తలకి ఎందుకు తగ్గించుకోవాలి? మనం యాక్సిడెంట్ అయ్యి పడిపోగానే దేని తగ్గుతుంది తప్ప హెడ్ చెయ్యి అందరూ తప్పనిసరిగా ఏం పాటించాలి? సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటారు. ఏ రోజన్నా సండే పూట ఎంట టైంలో నిజం చెప్పండి దిగాలి. అది జాగ్రత్త. ఓన్లీ 3 మెంబర్స్ ఎట్ టైం ఎక్కాలి. అర్థమవుతుందా? ఎందుకంటే రోపోది స్వింగ్ వస్తుంది. సైన్ బోర్డ్స్ mandatory. These rules we should follow. We don't follow them, we will and find this. వెరీ గుడ్. ఇంకోటి చెప్పాలి. చెప్పేసి ఇంకోటి చెప్పాలి. ఏదో బోర్డు చెప్పు. ఏదో చెప్పు. సైన్ బోర్డు లో ఏదో బోర్డు చెప్పు. నువ్వు చూసిన బోర్డులో ఏదో ఒకటి చెప్పాలి. వెరీ గుడ్. నువ్వు ఎనీ వన్ బోర్డ్. బస్ స్టాప్. ఓకే, పెట్రోల్ బంక్, హాస్పిటల్.
ఏలూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్య గమనిక, మన జిల్లా ఎస్పీ సార్ ప్రతాప్ శివకిషోర్ గారు మరియు మన కలెక్టర్ మేడం గారు, అలాగే జాయింట్ కలెక్టర్ మేడం గారు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి యొక్క సహకారంతో ఇక్కడ మన ఏలూరు జిల్లాలోని ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన క్రాస్ రోడ్స్ ఏలూరు ట్రాఫిక్ పార్క్ అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోని ప్రధానమైన పార్కు. ఈ పార్కు ద్వారా పార్క్ వచ్చేటువంటి స్కూల్ పిల్లలకి కానీ, చిన్న ఏజ్ పిల్లలు కానీ, మనం మెయిన్ రోడ్డు ప్రాక్టికల్గా రోడ్ల మీద ఏ విధమైన సైన్స్ ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయని ప్రాక్టికల్గా తెలియజేయడం కోసం ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క బోర్డు సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఆ బోర్డ్స్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు చిన్న పిల్లలకే చెప్తానంటే, క్లాస్ రూమ్లో ఉండి చెప్పేదానికన్నా ప్రాక్టికల్గా ఆన్ ఫీల్డ్ చెప్తే బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్ వల్ల దీనివల్ల ముఖ్య ఉద్దేశం అంటే, ఈ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఫ్యూచర్లో ఈ యొక్క ప్రమాదాలను తగ్గించడం కోసం అని చెప్పి వారికి చిన్నప్పటి నుంచి అవగాహన ఏర్పాటు చేయడం, రోడ్డు పట్ల అవగాహన చేయడం, ట్రాఫిక్ పట్ల ప్రమాదాల పట్ల అవగాహన చేయడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సైన్ బోర్డ్స్ 3 రకాల సైన్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. వాటిని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి లాస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ బొమ్మల ద్వారా సైన్స్ ద్వారా వాళ్ళకి చిన్న టెస్ట్ లాగా పెట్టి అది చూపించి ఐడెంటిఫై చెప్పించడం. తర్వాత అది ఫైనల్గా అక్కడ జస్ట్ ఫోటో ఫ్రేమ్ లైసెన్స్, ఇండియన్ లైసెన్స్ ఎలా ఉంటుందని చెప్పి ఆ ఫోటో ఫ్రేమ్లో ఎంకరేజ్మెంట్ కోసం ఫోటో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో పిల్లలు ఆడుకుంటాకి, చిన్నపిల్లల పేరెంట్స్ వచ్చి ఆడుకుంటాకి గేమ్స్ అన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి పిల్లలు తీసుకొని విజిట్ చేసి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇట్లా సిఐ ట్రాఫిక్ ఏలూరు సిటీ. ఏలూరు 1 బ్రాంచ్ శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి వచ్చామండి, టెక్నో స్కూల్. అండ్ సివిల్ బ్రాంచ్ లో పాటుగా మేము ఈ రోజు క్రాస్ రోడ్ ట్రాఫిక్ రూల్స్ పార్క్ విజిట్ చేయడం జరిగింది. 6th and 7th క్లాసెస్ స్టూడెంట్స్ తో వచ్చాం. టోటల్ 50 మెంబర్స్ ఉన్నారండి మన బ్రాంచ్ నుంచి. సో డిఎస్పీ గారు అండ్ ఏఎస్పీ గారు కూడా మాకు మొత్తం ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ డూస్ డోంట్స్ ఆఫ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ సింబల్స్ ఆల్సో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. పిల్లలకు కూడా చాలా అవగాహన వచ్చింది ట్రాఫిక్ రూల్స్ గురించి. యాక్చువల్లీ మేము స్కూల్లో ఈ ఇయరే ఎస్ బ్యాచ్ అని సివిల్స్ బ్యాచ్ అని స్టార్ట్ చేసాము. వాళ్ళకి ప్రతి నెల 2 సార్లు ఫీల్డ్ ట్రిప్ తీసుకొస్తాం. ఈసారి ఇక్కడ ట్రాఫిక్ పార్క్ తీసుకురావడం వల్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ వచ్చిందని మేము అనుకుంటున్నామండి. సార్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Good morning, sir. I'm Durga, sir. I came from Sri Chaitanya School, sir, in Techno School. So in this year we have started in S batch, sir. S batch nothing but civils, sir. Civils and మనకి జనరల్ గా శ్రీ చైతన్య స్కూల్స్ లో మనకి టెక్నో కరికులం ఉంటుందండి, అలాగే సి బ్యాచ్ కరికులం ఉంటుంది, ఐపీఎల్ కరికులం ఉంటుందండి. ఈ ఇయర్ మనకి ఏలూరు 1 బ్రాంచ్ లో ఎస్ బ్యాచ్ కరికులం స్టార్ట్ చేసామండి. ఎస్ బ్యాచ్ మీన్స్ మనకి సివిల్స్ ట్రైన్ అప్ చేస్తారండి. సివిల్స్ అంటే సో అప్ టు 6th క్లాస్ నుంచి మనకి రీజనింగ్ అండ్ అర్థమెటిక్, సోషల్ అండ్ ఇంగ్లీష్ ఇవి వాటి మీద మనకి సివిల్స్ అనేవి అంటే కొంచెం సబ్జెక్ట్స్ అనేవి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఆ పర్పస్ తో మనకి వీళ్ళకి సివిల్స్ బ్యాచ్ స్టూడెంట్స్ కి మంత్లీ కొన్ని ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయండి. సో దాంట్లో సంబంధించి ఈ రోజు మనకి ఇక్కడ ఏలూరు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి వాళ్ళకి అవగాహన తెలియడానికి ఇక్కడ తీసుకొచ్చాము. My name is Uttash. I am studying 7th class in Chaitanya School in the orientation of S batch. Today we came here to visit the Crossroads Traffic Park. I am very happy to join in the S batch because I want to become an IPS officer. Now I am getting the foundation of the civils. Thank you. Good morning to one and all. My name is Sri Chandini. I am came to Traffic Signals Park for S batch field trip. I enjoy so well and our DSP sir said so many important points for us. Thank you. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 900
రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మంత్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.